హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీ మదర్స్ డే అందరూ లవ్లీ మదర్స్కి కూడాను. సో ఈరోజు మదర్స్ డే కదా, స్పెషల్గా ఉంటుందని మేము జోధ్పూర్ రెస్టారెంట్కి వచ్చామన్నమాట. సర్ప్రైజ్ నాకు ఇది. నేను ఎప్పుడు రాలేదు ఈ రెస్టారెంట్కి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము వద్దామని చెప్పేసి, బట్ మా ఇంటి దగ్గర నుంచి చాలా దూరం అనమాట, అందుకని రావడం కుదరలేదు. సో ఈ రెస్టారెంట్ పేరు జోధ్పూర్ రెస్టారెంట్ అనమాట. చాలా చాలా ఫేమస్, చాలా స్పెషల్ రెస్టారెంట్ అనమాట. చూసారు ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయో, డెకరేట్ అదిరిపోయింది. ఇక్కడ మాత్రం స్వీట్స్ కొనుక్కోవాలంటే మాత్రం ఖచ్చితంగా దివాళీకి వస్తే చాలా బాగుంటుంది. ఫుల్గా ఉన్నారు అందరూ కూడా అనమాట. నాకేదో ఇండియాకి వచ్చినట్టు అనిపించింది. అండ్ ఇక్కడ చాలా స్పెషల్ థాలీ అనమాట. ఈరోజు ఆగ్రా థాలీ అనమాట. ఆగ్రా ఉంటుంది కదా, వాళ్ళ థాలీ అంటే నేను ఎప్పుడు తినలేదు. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నది అనమాట. అండ్ ఇండియాలాగే వాళ్ళు తెచ్చేసి మాకు ఫుడ్ వేస్తారంట థాలీలోని అనమాట. మనకి ఎంత కావాలంటే అంత అన్లిమిటెడ్ ఫుడ్. అండ్ ఫస్ట్ మేము మ్యాంగో లస్సీ ఆర్డర్ ఇచ్చాము, తర్వాత ఫుడ్ వస్తుంది. అగో ఫుడ్ వచ్చేసింది అనమాట. ఒకసారి చూడండి సైజ్ ఎలా ఉన్నదో. ఓ మై గాడ్ అనిపించింది అనమాట. సో సర్ప్రైజ్ అసలుకి అండ్ ఎక్సైటెడ్. సో ఇలాంటిది నేను ఎప్పుడు కూడా చూడలేదు. సో ఇందులో ఏమేమి ఉన్నాయి అంటే జీరా రైస్, ఇంకా పొటాటో కుర్మా అండ్ దోక్లా అండ్ పప్పు, అంతా కూడా ఆగ్రా వాళ్ళ స్పెషల్స్ అనమాట. నేను మనకి తెలిసినట్టు నేను చెప్తున్నాను, ఓకే. పాపడ్, ఇంకా 2 రకాల చట్నీస్ అంటే మింట్ అండ్ టామరిన్ అండ్ కుకుంబర్ టొమాటో సాలెడ్ అండ్ హల్వా అండ్ మజ్జిగతో పులుసులా చేస్తారు కదా అది, అండ్ చోలే మసాలా అండ్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండ్ స్పినాచ్ పాలకూరతో కూడా ఏదో చేశారు. అండ్ పన్నీర్ బటర్ మసాలా అంటారు కదా అలాంటిది చాలా ఇచ్చారు. అండ్ బ్లాక్ కలర్లో ఉంది కదా, దాని పేరేంటో నాకు తెలీదు, అక్కడ స్పెషల్ అంట అది. అండ్ పికిల్ కూడా ఇచ్చారు అనమాట. నేను ఇవన్నీ కూడా అంటే మన ఆంధ్ర వాళ్ళ స్పెషల్ డిఫరెంట్గా ఉంటుంది కదా, ఇక్కడ వాళ్ళ స్పెషల్ ఇదంతా. చూసారు ఇప్పుడు పూరీలు అండ్ పుల్కాలు తెచ్చి వేసింది అనమాట ఆ పాప. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు స్టాఫ్ అది కూడాను. మీకు కావాలా ఇంకా కావాలా అని అడుగుతున్నారు అనమాట. కానీ ఇవన్నీ మనం ట్రై చేసేసరికి కడుపు నిండిపోతుంది కొంచెం కొంచెం తినేసరికి. బట్ నాకైతే ఎక్కువ నచ్చింది పూరి పుల్కా అండ్ పన్నీర్ కర్రీ అయితే చాలా బాగున్నది, చాలా ఎక్సలెంట్గా ఉన్నది. అండ్ ఈవెన్ ద పొటాటో కుర్మా కూడా చాలా బాగుందనమాట. ఈవెన్ పిల్లలకి కూడా చాలా నచ్చేస్తుంది. అంటే మరీ ఎక్కువ స్పైసీగా ఏమీ లేదు, పర్ఫెక్ట్గా ఉంది అనమాట. యాక్చువల్లీ ది బెస్ట్ మదర్స్ డే అనిపించింది నాకు. నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇలాంటి ఫుడ్, చాలా చాలా డిఫరెంట్గా ఉంది. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ది బెస్ట్ ఫుడ్ ఎవర్ అనమాట. అండ్ మా హస్బెండ్కి పొటాటో కుర్మా నచ్చింది ఇక్కడ, సో తను వేయించుకున్నారు. మా శామీ ఏమో పన్నీర్ కర్రీ ఉంటుంది కదా, అది తనకి పన్నీర్ ఫేవరెట్, సో తను పన్నీర్ వేయించుకుంది. నాకేమో పుల్కాను చోలే మసాలా నచ్చింది అనమాట. చాలా నచ్చింది. పుల్కాలు అయితే చాలా సాఫ్ట్గా భలేగా ఉన్నాయి, చాలా నచ్చింది. డిఫరెంట్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ అసలుకి. సో తర్వాత యమ్మీ ఫుడ్ తర్వాత మేము కోచ్కి వచ్చాము, కోచ్ బ్యాగ్ కొనుక్కోవడానికి అనమాట. చాలా బిజీగా ఉంది ఆ రోజు స్టోర్ అయితే. అంటే మదర్స్ డే కదా, చాలా స్పెషల్స్ పెట్టారు అనమాట. అండ్ సూపర్ ఎక్సైటెడ్ నేనైతే ఏ బ్యాగ్ కొనుక్కుందామని చూస్తున్నాను. ఈసారి ఏదైనా డిఫరెంట్గా కొనుక్కుందాము, నా దగ్గర లేని కలర్ ఏదైనా తీసుకుందామని చెప్పేసి చూస్తున్నాను అనమాట. చాలా ఫ్యాషన్గా ఉన్నది ఈసారి. ఈవెన్ చిన్న చిన్న వాలెట్స్ ఉంటాయి కదా, మనం కార్డ్స్ పెట్టుకుంటాం కదా, ఆ వాలెట్స్ కూడా నాకు చాలా నచ్చింది. అంటే మనం ఇప్పుడు మ్యాచింగ్ బ్యాగ్కి మ్యాచింగ్ వాలెట్ కొనుక్కోవచ్చు అనమాట. సో టోట్ బ్యాగ్స్ బాగున్నాయి, బ్యాక్ ప్యాక్స్ బాగున్నాయి, ఇంకా ఈవెన్ సన్ గ్లాసెస్ అవి కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇలాగ క్రాస్ బ్యాగ్స్ ఉంటాయి కదా అలాంటివి కూడా. నాకైతే బ్లూ బ్యాగ్ ఎక్కువ నచ్చింది, నాకు ఆ కలర్ లేదు. సో నేను ఎప్పుడైనా బ్యాగ్స్ తీసుకునేటప్పుడు ఏంటంటే డిఫరెంట్ కలర్ ఏదైనా చూస్ చేసుకుంటాను అనమాట. ఉన్న కలర్ అయితే తీసుకోకుండా డిఫరెంట్ కలర్, ఉన్న కలర్ తీసుకోవాలంటే నాకు చాలా నచ్చాలి, అప్పుడే తీసుకుంటాను అనమాట, లేకపోతే తీసుకోను. కోర్స్ వైట్ బ్యాగ్ అన్నిటికీ మ్యాచ్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఏదైనా బ్యాగ్ తీసుకోవాలంటే మాత్రం బ్లాక్ అండ్ వైట్ ఈజ్ మ్యాచ్, ఇట్ విల్ మ్యాచ్ టు ఎవ్రీథింగ్. సో మనం హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ చూస్తున్నాను ఏది బాగుంది ఏంటి అనుకొని. ఈవెన్ నాకు టోట్ బ్యాగ్స్ కూడా చాలా నచ్చింది. అండ్ ఇదంతా కూడా ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ రాగానే ఇలా ఉంటుంది కోచ్ బ్యాగ్ స్టోర్లో అనమాట. చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది స్టోర్ అంతా కూడాను. సో నేను చూస్తున్నాను ఏం కావాలి ఏంటి అనుకొని. సో ఈసారి నేను టోట్ బ్యాగ్ కొనుక్కుందాం అనుకున్నాను, బట్ టోట్ బ్యాగ్ తీసుకోలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు టోట్ బ్యాగ్ ఇండియా వెళ్ళే ముందు తీసుకుంటాను, ఇండియాకి బాగా యూజ్ అవుతుంది కదా, అంటే ఇట్స్ లాంగ్ ట్రిప్ కదా, అప్పుడు బాగుంటుంది. సరేలే ఇండియా వెళ్ళే ముందు తీసుకుందామని చెప్పేసి తీసుకోలేదన్నమాట. చూసారు ఇక్కడ సంథింగ్ ఫర్ మామ్ అండ్ ఫర్ యూ అని రాసింది, చాలా బాగుంది కదా. సో ఇదంతా కూడా క్రాస్ బాడీ బ్యాగ్స్ అంటారు కదా, అవి అనమాట. ఈ క్రీమ్ కలర్ బ్యాగ్ కూడా చాలా బాగున్నది, చాలా అంటే పాష్గా ఉన్నది.
అండ్ నాకైతే వచ్చిన దగ్గర నుంచి నాకు ఆ బ్లూ కలర్ అయితే నచ్చింది చాలా. చూస్తున్నాను అదే తీసుకుందామా వద్దా అనుకోని. అండ్ నాకు ఈ సి అని ఉంది కదా! కోచ్ అని ఉంది కదా! చాలా క్యూట్‌గా ఉంది, పిట్టిట్‌గా ఉంది. బట్ చాలా స్టైలిష్‌గా ఉన్నది అనిపించింది అనమాట. సో, అలాగే డిఫరెంట్ డిఫరెంట్ బ్యాగ్స్ ఉన్నాయి. బట్ ఫైనల్‌గా మళ్ళీ నేను ఇక్కడికే వచ్చాను. నాకు ఇదే నచ్చింది అనమాట ఎక్కువగానే అనమాట. ఎందుకంటే నాకు ఈ ఆహ్, ఉంది కదా! వైట్ అండ్ వైట్ యాహ్! వైట్ క్రీమ్ కలర్‌లో వచ్చింది కొంచెం. బట్ చాలా స్టైలిష్‌గా ఉంది. ఇది 3 విధాలుగా మనం వేసుకోవచ్చు. మనం ఇలాగా షోల్డర్‌కి పెట్టుకోవచ్చు. లేకపోతే హాఫ్ వేసుకోవచ్చు. హ్యాండిల్‌గా కూడా వేసుకోవచ్చు అనమాట. 3 విధాలుగా వేసుకోవచ్చు. సో, నాకైతే ఈ 2 నచ్చాయి. ఏ మోడల్ తీసుకుందామా అని చూస్తున్నా అనమాట. ఇదైతే జస్ట్ ఇలా పట్టుకోవడానికే. ఇదైతే నేను 3 విధాలుగా వేసుకోవచ్చు. నాకు హ్యాండ్స్ ఫ్రీ బ్యాగ్స్ అంటే ఎక్కువ నచ్చుతాయి అనమాట. అంటే మనం షాపింగ్‌కి అది ఎళ్ళినప్పుడు బావుంటది గదా! అందుకని చెప్పేసి నేను చూస్తున్నాను. నేను ఏం బ్యాగ్ తీసుకున్నానో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు నెక్స్ట్ ఫేవరెట్ ఇదే అనమాట. బ్లూ కలర్‌ది. ఇదైతే క్వాలిటీ అదిరిపోయింది. చాలా చాలా బాగున్నదనమాట. ఇయర్స్ ఇయర్స్ వచ్చేస్తది. ఓకే ఫ్రెండ్స్ బాయ్.